వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ డెకరేషన్ చేద్దామని చెప్పి ఇవన్నీ అయితే తీసుకొచ్చాం అన్నమాట. ఇవన్నీ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కొన్నవే అన్నమాట. వీటిని జాగ్రత్తగా బాక్స్లో ప్యాక్ చేసి పెట్టాము. అవి ఈ ఇయర్కి పనికొచ్చినాయి బాగా. ఇవేమో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. మేరీ క్రిస్మస్, ఇది కూడా లాస్ట్ ఇయరే తీసుకున్నాము. ఇక ఇది వచ్చేసి శాంటా క్లాజ్ అన్నమాట. ఎయిర్ ఫిల్ చేస్తే బాగుంటుంది ఇది. డెకరేషన్ ఐటమ్స్ ఎన్నున్నా లైటింగ్ ఇంపార్టెంట్ కాబట్టి లైటింగ్ ఈసారి ఎక్కువే తీసుకున్నాం మేము. ఇదొకటి, మొత్తం 3 సెట్లు అయితే తీసుకున్నాము లైటింగ్. ఎందుకంటే లైటింగ్ వల్లే ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి. ఇవి వచ్చేసి ట్రీని డెకరేట్ చేయడానికి చిన్న చిన్న గిఫ్ట్ బాక్స్, బాల్స్ అవన్నమాట. ఇవి ఎంత ఎక్కువ తగిలిస్తే అంత లుక్ వస్తుంది ట్రీకి. ఈ స్నో మ్యాన్, వైట్ స్టార్ ఇవి వచ్చేసి మా చెల్లి క్రియేట్ చేసిందనమాట. ట్రీ వచ్చేసి 3 ఫీట్స్ ఉన్నదైతే తీసుకున్నాము. ఇవి వచ్చేసి ట్రీ స్టాండ్ అన్నమాట. ఊడిపోయినట్టున్నాయి, మేమైతే చూసుకోలేదు. సరే ఏదో ఒక సపోర్ట్తో నించోబెడదాం అన్నట్టు ఇక ఇవైతే తీస్తున్నాం అన్నమాట. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ట్రీ మొత్తం విచ్చదీసిన తర్వాత చెప్పిందనమాట మా చెల్లి, మనం ఇది కాదు పెట్టేది, నేను వేరేది ఒకటి తయారు చేశాను, అది పెడుతున్నా అని చెప్పింది. ఇది కర్రలతో తయారు చేసింది మా చెల్లి. ఇక దీన్నైతే రెడీ చేస్తున్నాం అన్నమాట. రిబ్బన్స్, చిన్న చిన్న గిఫ్ట్ బాక్స్, డాల్స్ ఇవి ఎంత ఎక్కువ అయితే తగిలిస్తామో ట్రీ అంత బాగుంటుంది. ఇక మేరీ క్రిస్మస్ ఇదైతే పైన బాగుంటుందని చెప్పి పెట్టి చూస్తుందన్నమాట. ఒకవైపు నుంచి ట్రీ డెకరేట్ చేస్తుంటే చిన్నగాడు వీటితో ఆడుకుంటున్నాడు. ఆల్మోస్ట్ తగిలించడం అన్నీ అయిపోవచ్చిందనమాట. చిన్నగాడు మాత్రం వీళ్ళు ఏం చేస్తున్నారా అని చెట్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడనమాట. ఇవన్నీ ఇచ్చి హెల్ప్ చేస్తున్నాడు మాకు. హెల్ప్ చేయటం ఏమో కానీ పీకి పడేయటం ఎక్కువైపోయింది ఇక్కడ. ఇక దీనికైతే లైటింగ్ మొత్తం చుడుతుంది చెట్టు నిండా.
లైటింగ్ చుట్టేసిన తర్వాత ట్రీ మొత్తం ఎలా ఉందో ఒకసారి అయితే చూడండి. ఈ ట్రీ అయితే 3 కర్రలు పెట్టి కట్టి చేసిందనమాట. కానీ భలే ఉంది అసలు చేసేటప్పుడేమో, కానీ అయిపోయిన తర్వాత మాత్రం చాలా బాగుంది. ఇంకా పైన మాత్రం ఒక స్టార్ పెట్టింది. ఈ క్రెడిట్ అంతా మా అమ్మాయిదే అనమాట. ఇంకా ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూసేద్దాం రండి.